చైనాలో యువతులు పెళ్లి చేసుకుందామంటే పిల్లగాడు దొరకట్లేదు. దాంతో వారి తల్లిదండ్రులు పార్కులని పెళ్లి సంతలుగా మార్చేస్తున్నారు. దీనిని చైనాలో షాంఘై మ్యారేజ్ మార్కెట్ అని పిలుస్తున్నారు. శని ఆదివారాల్లో వేలాది మంది తల్లిదండ్రులు చేతుల్లో గొడుగులు పట్టుకొని షాంఘైలో గల పీపుల్స్ పార్క్ వెళ్తారు. ఆ గొడుగులపై తమ పిల్లల బయోడేటాలను అతికించి ప్రదర్శనకు పెడతారు. ఇది చూడడానికి అచ్చం ఓ సంతలా ఉంటుంది. ఒక గొడుగు పక్కన మరో గొడుగు వరుసగా అమర్చి వాటిపై రాసిన వివరాలను చూసుకుంటూ తల్లిదండ్రులు సరైన సంబంధాల కోసం వెతుకుతుంటారు. ఇక్కడ కేవలం అందం లేదా వ్యక్తిత్వం మాత్రమే కాదు, కఠినమైన అర్హతలు కూడా చాలా ముఖ్యంగా పరిగణిస్తారు. వయసు, ఎత్తు, బరువు, చదువు, ఉద్యోగం, ఇలా నెల జీతం, సొంత ఇల్లుందా లేదా కారుందా వంటి వివరాలన్నీ బయోడేటాలో స్పష్టంగా రాస్తారు. ఇకపోతే చైనాలో ప్రత్యేకంగా అమ్మాయిల కుటుంబాలపై ఎక్కువ ఒత్తిడి ఉంటుందని చెబుతారు. అక్కడ 27 ఏళ్లు దాటిన పెళ్లి కాని మహిళలను షెంగ్ను అని పిలుస్తారు. చదువు, ఉద్యోగం ఉన్నప్పటికీ వయసు పెరిగే కొద్దీ సంబంధాలు కుదరటం కష్టమవుతుందని తల్లిదండ్రులు భావిస్తుంటారు. అయితే ఈ మార్కెట్లో మరో విచిత్రం ఏంటంటే పెళ్లి కూతురు లేదా పెళ్లి కొడుకు అక్కడ కనిపించరు. కేవలం వారి తల్లిదండ్రులే వచ్చి చర్చలు జరుపుతారు. ఒక సంబంధం నచ్చితే 2 కుటుంబాల పెద్దలు మాట్లాడుకొని వివరాలు మార్చుకుంటారు. అంతా ఓకే అయితే పిల్లల ఫోన్ నంబర్లు లేదా సోషల్ మీడియా ఖాతాల వివరాలు మార్చుకొని తర్వాత డేటింగ్కు పంపిస్తారు. ఈ సంస్కృతి 2004 ప్రాంతాల్లో ప్రారంభమై ఇప్పటికీ కొనసాగుతోంది. దీనికి ప్రధాన కారణం చైనాలో ఉన్న 996 కల్చర్. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వారానికి 6 రోజులు పనిచేయాల్సి రావడంతో యువతకు వ్యక్తిగత జీవితానికి సమయం దొరకటం లేదు. ఇక చైనాలో చాలా కాలం అమలు చేసిన ఒక్క బిడ్డ విధానం కారణంగా అబ్బాయిల సంఖ్య అధికమైంది. సో దీంతో పెళ్లి సంబంధాలు కుదరటం మరింత కష్టంగా మారింది. అందుకే తల్లిదండ్రులు స్వయంగా రంగంలోకి దిగి పిల్లల భవిష్యత్తు కోసం ఈ మ్యారేజ్ మార్కెట్లను ఆశ్రయిస్తున్నారు. అండ్ అమెరికా, కెనడా వంటి దేశాల్లో కూడా ఉన్న యువతీ యువకుల వివరాలు కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి.